వార్ అకాడమీకి తిరిగి స్వాగతం. మీరు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుంటే ఈ వీడియో మీరు తప్పక చూడాలి. నేటి వీడియోలో నేను 30 ఏప్రిల్ 2026 నాటి 9 ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూలను కవర్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్. స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన ఎంసీక్యూలు ఉన్నాయి. సరే, మన మొదటి ప్రశ్నతో అంటే 67వ ప్రశ్నతో ప్రారంభిద్దాం. ఓకే, మొదలు పెడదాం. 67వ ప్రశ్న పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అంటే PACI 2.0 కింది వాటిలో దేని ద్వారా విడుదల చేయబడింది? ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్, ఆప్షన్ సి నీతి ఆయోగ్, ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. ఇక్కడ ఒక చిన్న ట్రాప్ ఉంది. అంటే ఒక నిమిషం. పంచాయతీలు అంటేనే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినవి కదా. సహజంగా ఎవరైనా సరే ఆ ఆప్షన్ ఏ రూరల్ డెవలప్మెంట్ అని ఫిక్స్ అయిపోతారు. ఆ ఆప్షన్ ఎందుకు కాదు? మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్. ఓహో, అంటే గ్రామీణాభివృద్ధి శాఖ కాదండే. ఎందుకంటే రూరల్ డెవలప్మెంట్ అనేది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి స్కీమ్స్ అమలుపై దృష్టి పెడుతుంది. రైట్. మరి ఈ ఇండెక్స్ సంగతేంటి? ఈ PAI 2.0 అనేది ఒక సంస్థగా గ్రామ పంచాయతీ పనితీరు ఎలా ఉందో కొలిచే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ లాంటిది. అంటే రోడ్లు వేశారా లేదా అనేవి కాకుండా ఆ పంచాయతీ పాలనే ఎలా ఉందో కొలుస్తారన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇందులో మొత్తం 150 సూచికలుంటాయి. పేదరికం లేని గ్రామం, ఆరోగ్యకరమైన గ్రామం, సుపరిపాలన ఉన్న గ్రామం. వావ్, ఇన్ని కొలమానాలుంటాయా? అవును. ఇలా 9 అభివృద్ధి ఇతివృత్తాల ఆధారంగా మార్కులు వేస్తారు. ఒక పంచాయతీని ఇన్స్టిట్యూషనల్గా బలోపేతం చేయడం అనేది నేరుగా మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ బాధ్యత. అందుకే వారు ఈ ఇండెక్స్నిస్తారు. మరి మిగతా ఆప్షన్స్? ఇక నీతి ఆయోగ్ అనేది జాతీయ స్థాయి ఇండెక్సులు అంటే STG లాంటివి ఇస్తుంది. హోమ్ అఫేర్స్కి స్థానిక పాలనతో సంబంధం లేదు. కాబట్టి ప్రశ్నలో పంచాయతీల పనితీరు అనే పాయింట్ వస్తే మన ఆలోచన మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ వైపే వెళ్ళాలి. చాలా క్లియర్గా అర్థమైంది. పాలన వేరు, పథకాలు వేరు. సరే, పంచాయతీల రిపోర్ట్ కార్డ్ ఎలా ఇస్తారో చూశాం. అయితే ఈ మూల్యాంకనం ప్రాసెస్లో ఒక రాష్ట్రం అసలు పాల్గొననే లేదు. దాని గురించిన ప్రశ్నే ఇది. అవును, ఆ రాష్ట్రమేదో చూద్దాం. 68వ ప్రశ్న. PAI 2.0లో ఏ రాష్ట్రం పాల్గొనలేదు? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ డి గుజరాత్. దీనికి సమాధానం ఏమిటి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ ఎందుకు పాల్గొనలేదు? ఈ PAI 2.0 డేటా సేకరణ ప్రక్రియలో వారు భాగస్వామ్యం కాలేదు. అంటే వారు తమ స్థానిక సంస్థల డేటాను కేంద్రానికి సమర్పించలేదు. కాబట్టి ఆ రాష్ట్ర పంచాయతీల మూల్యాంకనం అసలు జరగలేదు. చాలా ఆసక్తికరంగా ఉంది. మరి డేటా ఇచ్చిన రాష్ట్రాల పరిస్థితి ఏంటి? ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఎలా పర్ఫామ్ చేశాయి? ఇక్కడ మనం ఒక ప్యాటర్న్ గమనించాలి. వికేంద్రీకరణ అంటే డీసెంట్రలైజేషన్ ఎక్కడైతే బలంగా ఉంటుందో అక్కడ పంచాయతీలు బాగా పనిచేస్తాయి. అంటే పవర్స్ కిందకివ్వడం కదా. ఎగ్జాక్ట్లీ. ఉదాహరణకు కేరళ మరియు తెలంగాణ రాష్ట్రాలు ఈ ఇండెక్స్లో చాలా అద్భుతమైన పనితీరు కనబర్చాయి. ఈ రాష్ట్రాల్లోని అనేక గ్రామ పంచాయతీలు ఏకంగా టాప్ కేటగిరీ అయిన ఏ గ్రేడ్ అంటే ఫ్రంట్ రన్నర్లో నిలిచాయి. మరి గుజరాత్ పరిస్థితి ఏంటి? గుజరాత్ విషయానికొస్తే ఆ రాష్ట్ర పంచాయతీలు ఎక్కువగా పర్ఫార్మర్ అంటే B గ్రేడ్ కేటగిరీలో నిలిచాయి. రైట్. స్థానిక ప్రభుత్వాలు ఎంత స్వతంత్రంగా పనిచేస్తే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. సరే, ఆరోగ్యకరమైన గ్రామ పంచాయతీల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక మనిషి ఆరోగ్యానికి, రోగ నిరోధక శక్తికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న చూద్దాం. తప్పకుండా. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకొస్తుంది. 69వ ప్రశ్న. మానవ శరీరంలో B కణాలు మరియు T కణాల పాత్రను ఈ క్రింది మాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది? ఆప్షన్ ఏ పర్యావరణ ఎలర్జీ కారకాల నుండి రక్షణ, ఆప్షన్ బి నొప్పి, మంట తగ్గింపు, ఆప్షన్ సి రోగనిరోధక శక్తిని అణిచివేసేవి, ఆప్షన్ డి వ్యాధికారక క్రిముల వల్ల వచ్చే వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడం. దీనికి మీ గెస్ ఏంటి? చూడ్డానికి ఇవి మన శరీరంలో ఉండే ఒక సెక్యూరిటీ సిస్టంలా అనిపిస్తోంది. ఆప్షన్ డి కరెక్ట్ అని నా ఊహ. కానీ బి కణాలకు డి కణాలకు మధ్య అసలు తేడా ఏంటి? రెండూ ఒకే పని చేస్తాయా? అవును, మీరు చెప్పింది కరెక్ట్. ఆప్షన్ డి వ్యాధికారక క్రిముల నుండి రక్షించడం అనేది ఖచ్చితమైన సమాధానం. ఇవి మన రక్తంలోని తెల్ల రక్త కణాల్లోని రకాలు. అంటే వైట్ బ్లడ్ సెల్స్ కదా. అవునండి. వీటిని మనం ఒక సైన్యంతో పోల్చవచ్చు. బి కణాలనేది మన శరీరంలోని ఆయుధ కర్మాగారాల్లాంటివి. బయట నుండి ఏదైనా వైరస్ లేదా బ్యాక్టీరియా వస్తే దాన్ని బంధించడానికి ఇవి యాంటీబాడీస్ అనే ప్రోటీన్ ఆయుధాలను ఉత్పత్తి చేస్తాయి. ఓహో, అంటే బి కణాలు ఆయుధాలు తయారు చేసి శత్రువులను బంధిస్తే మరి టీ కణాలేం చేస్తాయి? టీ కణాలు నేరుగా ఫీల్డ్లోకి దిగే కమాండోల్లాంటివి. వీటిలో మళ్ళీ 2 రకాలుంటాయి. అవునా? ఏంటవి? హెల్పర్ టీ కణాలు శత్రువుల ఉనికిని పసిగట్టి సైన్యాన్ని అలర్ట్ చేస్తే, సైటోటాక్సిక్ టీ కణాలు నేరుగా వెళ్లి వైరస్ సోకిన మన శరీర కణాలను స్వయంగా నాశనం చేస్తాయి. అంటే ఇన్ఫెక్షన్ వేరే కణాలకు వ్యాపించకుండా ఆపుతాయి.
అద్భుతమైన మెకానిజం. అయితే ఇక్కడ నాకు ఆప్షన్ సి గురించి ఒక చిన్న డౌట్ ఉంది. ఇమ్యునోసప్రెసెన్స్ అని ఇచ్చారు కదా. హ్మ్. ఒకవేళ ఈ కణాలు అతిగా స్పందిస్తే, అంటే మన స్వంత కణాలనే శత్రువులనుకుని దాడి చేస్తే అప్పుడు వాడేవే ఇమ్యునోసప్రెసెన్స్, అంతేనా? పర్ఫెక్ట్గా కనెక్ట్ చేశారు. మన ఇమ్యూన్ సిస్టమ్ అలా అతిగా స్పందించడాన్నే ఆటో ఇమ్యూన్ వ్యాధులు అంటారు. అలాగే ఆప్షన్ ఏలో ఉన్న ఎలర్జీలు కూడా అలాంటివే. అంటే ఎలర్జీలు కూడా ఒక రకమైన ఓవర్ రియాక్షన్ అంటారా? ఎగ్జాక్ట్లీ. ఒక సాధారణ పూల పుప్పొడిని చూసుకుడా ఈ కణాలు పెద్ద ప్రమాదం అనుకుని దాడి చేస్తే వచ్చేదే అలర్జీ. అప్పుడు ఈ వ్యవస్థను కాస్త శాంతపరచడానికి డాక్టర్లు ఇమ్యూనోసప్రెసెంట్స్ ఇస్తారు. అలాగే నొప్పి, మంట అనేవి ప్రోస్టాగ్లాండిన్స్ లాంటి రసాయనాల వల్ల వస్తాయి తప్ప ఈ కణాల వల్ల కాదు. క్లియర్ అండి. మానవ శరీర రక్షణ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రపంచ దేశాలకు అత్యంత అవసరమైన ఇంధన భద్రత గురించి మాట్లాడుకుందాం. కానీ అంతకంటే ముందు ఒక ముఖ్యమైన విషయం. అవును, స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన ఎంసీక్యూలు ఉన్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవడంలో సహాయపడటానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. రైట్. ఇప్పుడు 70వ ప్రశ్న ఏంతో చూద్దాం. 70వ ప్రశ్న. ఓపెక్ సంస్థ గురించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. 1. ఓపెక్ని 1960లో బాగ్దాద్ కాన్ఫరెన్స్లో ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులా స్థాపించాయి. 2. ప్రపంచంలోని చమురు ఎగుమతి చేసే దేశాలన్నీ ఓపెక్లో సభ్యులే. 3. దీని ప్రధాన కార్యాలయం ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది. ఏవి సరైనవి? ఆప్షన్ ఏ 1-2 మాత్రమే, ఆప్షన్ బి 1-3 మాత్రమే, ఆప్షన్ సి 3 మాత్రమే, ఆప్షన్ డి 2 మాత్రమే. ఇందులో ఒక స్టేట్మెంట్ చాలా ట్రిక్కీగా ఉంది. అవును, ఈ పేరులోనే పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అనుంది కదా. మరి వాక్యం 2లో చెప్పినట్లు ప్రపంచంలో చమురు ఎగుమతి చేసే అన్ని దేశాలు ఇందులో ఎందుకు భాగం కావు? ఇక్కడే అసలు లాజిక్ ఉంది. ఓపెక్ అనేది ప్రపంచ చమురు మార్కెట్ను నియంత్రించడానికి, ధరలు పడిపోకుండా చూసుకోవడానికి ఏర్పడిన ఒక కార్టెల్ లాంటిది. అంటే ఒక సిండికేట్ లాగనా? అవును. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ బి 1 and 3 మాత్రమే. వాక్యం 1, 3 పూర్తిగా కరెక్ట్. 1960లో ఆ 5 దేశాలే దీనికి పునాది వేశాయి. హెడ్ క్వార్టర్స్ వియన్నాలోనే ఉంది. కానీ వాక్యం 2 తప్పు. ఎందుకు తప్పు? ప్రస్తుతం ఓపెక్లో కేవలం 12 దేశాలు మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇందులో లేవు. మరి ప్రపంచంలో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారులైన అమెరికా, కెనడా, చైనా లాంటి దేశాలు ఇందులో ఎందుకు లేవు? వాళ్లకుంటే లాభమే గదా. పైకి అలానే అనిపిస్తుంది. కానీ ఒక గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్ చెప్పినట్లే వినాలి గదా. అమెరికాలోని షేల్ ఆయిల్ కంపెనీలన్నీ ప్రైవేట్ సంస్థలు. వియన్నాలో కూర్చున్న ఓపెక్ నాయకులు ఈ నెల ప్రొడక్షన్ తగ్గించండి అని చెప్తే అమెరికా కంపెనీలు వినవు. ఓహో, వాళ్ళకి ఆ స్వేచ్ఛ కావాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. అలాగే కెనడా, నార్వే లాంటి దేశాలు తమ స్వంత విధానాలను కలిగి ఉన్నాయి. అందుకే ఎగ్జామ్లో ఎప్పుడైనా ప్రపంచంలోని అన్ని దేశాలు ఇందులో ఉన్నాయి లాంటి ఎక్స్ట్రీమ్ పదాలు కనిపిస్తే ఆ వాక్యం తప్పయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ప్రాక్టికల్ పాయింట్ ఇది. గ్రూప్లో ఉంటే స్వేచ్ఛ ఉండదు. ఓకే, చమురు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది మిడిల్ ఈస్ట్ సముద్ర మార్గాలు. అలాంటి ఒక వ్యూహాత్మక భౌగోళిక జలసంధి గురించిన ప్రశ్నే ఇది. ఈ జియాగ్రఫీ క్వశ్చన్స్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. 71వ ప్రశ్న. బాబ్ హెల్మండేబ్ జలసంధి ఏ 2 నీటి వనరులను కలుపుతుంది? ఆప్షన్ ఏ పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఓమన్, ఆప్షన్ బి ఎర్ర సముద్రం మరియు గల్ఫ్ ఆఫ్ ఏడెన్, ఆప్షన్ సి మధ్యధరా సముద్రం మరియు నల్ల సముద్రం, ఆప్షన్ డి అండమాన్ సముద్రం మరియు దక్షిణ చైనా సముద్రం. దీనికి ఆన్సర్ ఆప్షన్ బి ఎర్ర సముద్రం మరియు గల్ఫ్ ఆఫ్ ఏడెన్. మీరు వరల్డ్ మ్యాప్ని ఒకసారి ఊహించుకోండి. ఆసియాకి, ఆఫ్రికాకి మధ్యలో కదా? అవును. ఆసియాలోని అరేబియన్ ద్వీపకల్పానికి, ఆఫ్రికా ఖండానికి మధ్యలో ఉన్న ఒక సన్నని మార్గమిది. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 10-12% ఈ ఒక్క మార్గం గుండానే సూయెజ్ కాల్వ మీదుగా యూరప్ చేరుకుంటుంది. ఈ మధ్య వార్తల్లో దీన్ని చోక్ పాయింట్ అని ఎందుకు పిలుస్తున్నారు? ఎందుకంటే ఆ మార్గం చాలా సన్నగా ఉంటుంది. అక్కడ ఏవైనా దాడులు జరిగినా లేదా ఏదైనా ఒక పెద్ద నౌక ఇరుకుపోయినా ఆ మొత్తం ట్రాఫిక్ ఆగిపోతున్నా? ఎగ్జాక్ట్లీ. ఆసియా నుండి యూరప్ వెళ్లే సరుకులు, చమురు మొత్తం ఆగిపోతాయి. అప్పుడు నౌకలు మొత్తం ఆఫ్రికా ఖండాన్ని చుట్టి వెళ్ళాలి. అందుకే దీన్ని జియోపొలిటికల్ చోక్ పాయింట్ అంటారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిక్ ఏంటంటే బాబ్ ఎల్ మండేబ్ అనగానే ఇంగ్లీష్లో రెడ్ సీ గేట్ అని గుర్తుంచుకోండి. అది ఎర్ర సముద్రం నుండి గల్ఫ్ ఆఫ్ ఏడెన్కి తెరుచుకుంటుంది. చాలా మంచి ట్రిక్ ఇది. మరి మిగతా ఆప్షన్లు కూడా ఇలాంటి ముఖ్యమైన మార్గాలేనా? అవునండి. ఆప్షన్ ఏలో ఉన్న పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమాన్ను కలిపేది హార్మూజ్ జలసంధి. ఆప్షన్ సిలో ఉన్న మధ్యధర, నల్ల సముద్రాలను కలిపేది బోస్పోరస్ జలసంధి. ఇక ఆప్షన్ డిలో ఆసియా వాణిజ్యానికి గుండెకాయ లాంటి మలక్కా జలసంధి గురించుంది. ఈ సముద్ర మార్గాల ద్వారా వచ్చే ఇంధనంపై మన దేశం ఎంతగా ఆధారపడుతోందో మన తదుపరి ప్రశ్న చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఏకంగా మన దేశ కరెంటు డిమాండ్ గురించి. రైట్. ఇది మన ఫస్ట్ డిస్కషన్ పాయింట్ కదా. అవును. 72వ ప్రశ్న. ఇటీవల భారతదేశం తన అత్యధిక విద్యుత్ డిమాండ్ను నమోదు చేసింది. ఏప్రిల్ 25, 2026 నాటికి చేరుకున్న సుమారు గరిష్ట డిమాండ్ ఎంత?
ఆప్షన్ ఏ 200 గిగావాట్లు, ఆప్షన్ బి 225 గిగావాట్లు, ఆప్షన్ సి 256 గిగావాట్లు, ఆప్షన్ డి 300 గిగావాట్లు. ఆన్సర్ మీరు ముందే చెప్పారు కదా. కరెక్ట్. మనం ప్రోగ్రామ్ స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, ఈ 256 గిగావాట్లు అంటే ఆప్షన్ సి అనేది ఎంత పెద్ద సంఖ్యో. అసలు ఈ స్థాయికి డిమాండ్ ఎలా చేరుకుంది? కేవలం ఏసీల వాడకమేనా? కేవలం ఏసీలు, కూలర్లు మాత్రమే కాదండి. ఏప్రిల్లో వచ్చిన తీవ్రమైన వడగాళ్లు ఒక కారణమైతే, మన దేశంలో పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు విపరీతంగా పెరగడం అసలు కారణం. అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా తోడైందన్నమాట. అవును. ఒక పక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ పెరిగింది, మరో పక్క పెద్ద పెద్ద టెక్ కంపెనీల డేటా సెంటర్లు భారీగా కరెంటు లాగుతున్నాయి. ఈ 256 గిగావాట్ల డిమాండ్ అనేది మన ఆర్థిక వ్యవస్థ ఎంత వేగంగా విస్తరిస్తోందో చెప్తున్న ఒక ఇంపార్టెంట్ ఇండికేటర్. అయితే ఇది ఒక రకంగా గుడ్ న్యూస్, కానీ పర్యావరణపరంగా చూస్తే బ్యాడ్ న్యూస్ కదా. మరి మన పవర్ గ్రిడ్ ఈ లోడ్ను తట్టుకోగలదా? మనం ఇంకా బొగ్గుపైనే ఆధారపడితే వాతావరణం ఏమవుతుంది? సరిగ్గా అక్కడే అసలు సవాలుంది. పగటిపూట మనకు సోలార్ పవర్ ఉంటుంది కాబట్టి మేనేజ్ చేయగలుగుతున్నాం. కానీ రాత్రిపూట సోలార్ ఉత్పత్తి ఆగిపోయినప్పుడు అప్పుడు మొత్తం లోడ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ మీద పడుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఆ ఏసీల లోడంతా బొగ్గు మీద ఆధారపడిన ప్లాంట్స్ మీద పడుతోంది. దీన్ని అధిగమించాలంటే మనం భారీ స్థాయిలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ని నిర్మించుకోవాలి. పగలు మిగిలిన కరెంటును దాచి రాత్రి వాడుకునే టెక్నాలజీ వైపు మనం వేగంగా అడుగులు వేయాలి. రైట్. మౌలిక సదుపాయాల డిమాండ్ ఎంతుందో చూశాం. ఇప్పుడు మనుషుల ప్రాథమిక హక్కులు, రాజ్యాంగపరమైన డిమాండ్ల మీద సుప్రీంకోర్టులో జరుగుతున్న ఒక ఆసక్తికరమైన చర్చను చూద్దాం. పాలిటీ నుండి చాలా మంచి ప్రశ్న ఇది. 73rd క్వశ్చన్. భారత సుప్రీంకోర్టుకు చెందిన 9 జడ్జుల బెంచ్ కింది ఏ ఆర్టికల్స్కి సంబంధించిన రాజ్యాంగ సమస్యలను పరిశీలిస్తుంది? 1 ఆర్టికల్ 25, 2 ఆర్టికల్ 26, 3 ఆర్టికల్ 14, 4 ఆర్టికల్ 21. కోడ్లు: ఆప్షన్ ఏ 1, 2 మాత్రమే, ఆప్షన్ బి 2, 3 మాత్రమే, ఆప్షన్ సి 1, 4 మాత్రమే, ఆప్షన్ డి 3, 4 మాత్రమే. పాలిటీ క్వశ్చన్స్ ఎప్పుడూ కాస్త డెప్త్లో అడుగుతారు. నాకు తెలిసి ఆర్టికల్ 14 అంటే సమానత్వం మరియు 21 అంటే జీవించే హక్కు అనేవి ప్రతిరోజూ ఏదో ఒక కోర్టులో చర్చకు వస్తూనే ఉంటాయి. కానీ ఈ 9 జడ్జుల బెంచ్ ప్రత్యేకంగా విచారిస్తున్నది వేరే అంశం కదా. అవును. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే. ఆర్టికల్ 14, 21 అనేవి మన ప్రాథమిక హక్కులకు పునాదిరాళ్లే. కానీ ఈ స్పెసిఫిక్ 9 జడ్జిల బెంచ్ విచారిస్తున్న కోర్ ఇష్యూ మతస్వేచ్ఛకు, రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణకు మధ్య ఉన్న ఘర్షణ గురించి. ఈ ఆర్టికల్ 25 మరియు 26 అసలేం చెబుతాయి? వీటి మధ్య వివాదం ఎందుకొస్తుంది? ఆర్టికల్ 25 అనేది ఒక వ్యక్తికి నచ్చిన మతాన్ని ఆచరించే స్వేచ్ఛను ఇస్తుంది. ఆర్టికల్ 26 అనేది మతపరమైన సంస్థలకు లేదా వర్గాలకు తమ వ్యవహారాలను, ఆస్తులను నిర్వహించుకునే హక్కునిస్తుంది. అంటే టెంపుల్స్, మసీదుల్లాంటివి సొంతంగా అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడమన్నమాట. అవునండి. అయితే వివాదం ఎక్కడొస్తుందంటే, ఒక ఆలయం లేదా మత సంస్థ నిర్వహణలో ఎంతవరకు అది మతపరమైన ఆచారం, ఎంతవరకు అది సెక్యులర్ లేదా ఆర్థికపరమైన ఆచారం అనేది తేల్చడం. ఓహో, ప్రభుత్వం ఎక్కడ జోక్యం చేసుకోవచ్చు అనే దానిమీద చర్చ జరుగుతోందన్నమాట. ఎగ్జాక్ట్లీ. మతపరమైన ఆచారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు, కాని ఆర్థిక, పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవచ్చు అని చట్టం చెప్తోంది. ఈ రెండింటికి మధ్య ఉన్న సన్నని గీతను ఈ బెంచ్ విచారిస్తోంది. చాలా సంక్లిష్టమైన అంశం ఇది. మన దేశ అంతర్గత చట్టాలు, హక్కులు చూశావు. ఇప్పుడు దేశ రక్షణ మరియు అంతర్జాతీయ సహకారం వైపు అడుగులేద్దాం. కానీ ముందుగా మరొక రిమైండర్. అవును, స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన ఎంసీక్యూలున్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవడంలో సహాయపడటానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. రైట్. ఇప్పుడు డిఫెన్స్ ఎక్సైజ్ గురించి చూద్దాం. 74th ప్రశ్న. ఈ పేరు కొంచెం భిన్నంగా ఉంది. ఎక్సర్సైజ్ ప్రగతి తొలి ఎడిషన్ ఎక్కడ జరుగుతోంది? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి మేఘాలయ, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి నాగాలాండ్. దీన్ని చూసి చాలామంది తప్పు ఆప్షన్ ఎంచుకుంటారు. అవును, సాధారణంగా ప్రగతి అనగానే ఏదో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లేదా డెవలప్మెంట్ స్కీమ్ అనుకుంటారు కదా. కానీ దీన్ని మిలిటరీ ఎక్సర్సైజ్ అంటున్నారు. అది కూడా ఏకంగా 11 దేశాలు పాల్గొంటున్నాయట. అవును. పేర్లు కొన్నిసార్లు మనల్ని అలా పక్కదోవ పట్టిస్తాయి. ఇది ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి మేఘాలయ. మేఘాలయలోని ఉమ్రోయ్ అనే ప్రాంతంలో ఉన్న ఫారిన్ ట్రైనింగ్ నోడ్లో ఇది జరుగుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో చాలా వ్యూహాత్మక ప్రాంతాలున్నాయి కదా. మరి ముఖ్యంగా చైనా సరిహద్దులో ఉన్న అరుణాచల్ ప్రదేశ్, దాన్ని కాదని మేఘాలయలోని ఉమ్రోయిని ఎందుకెంచుకున్నారు? మంచి ప్రశ్న అడిగారు. అరుణాచల్ ప్రదేశ్ అనేది వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది, అలానే సెన్సిటివ్ ప్రాంతం కూడా.
అక్కడ వేరే దేశాల సైన్యాలను తీసుకొచ్చి భారీ స్థాయిలో ట్రైనింగ్ చేస్తే అనవసరంగా ఇంటర్నేషనల్ లెవెల్లో టెన్షన్స్ వస్తాయనా? ఎగ్జాక్ట్లీ. అంతర్జాతీయంగా డిప్లొమాటిక్ సమస్యలు, ఉద్రిక్తతలు రావచ్చు. కానీ ఉమ్రోయ్ అనేది ప్రత్యేకంగా విదేశీ సైన్యాలతో కలిసి ఉమ్మడి శిక్షణలు చేయడానికి భారత సైన్యం అభివృద్ధి చేసిన ఒక కస్టమైజ్డ్ క్యాంప్. ఇందులో అడవులు, పర్వతాలు, ఆధునిక ఆయుధాల ఫైరింగ్ రేంజ్లు అన్నీ ఒకే చోట ఉంటాయి. వండర్ఫుల్! ఈ ఎక్సర్సైజ్ ముఖ్య ఉద్దేశమేంటి? దీని ప్రధాన ఉద్దేశ్యం హిందూ మహాసముద్ర ప్రాంతంలోని మిత్రదేశాల మధ్య సమన్వయం మరియు సైనిక సహకారం పెంచడం. రైట్. ఇక చివరిగా సైనిక భద్రత నుండి మన దేశం భవిష్యత్తును నిర్ణయించే టెక్నాలజీ వైపు వద్దాం. ఇది చాలా క్యూరియస్గా అనిపిస్తోంది. అవును, ఇది మన ఫ్యూచర్కి సంబంధించిన ప్రశ్న. 75వ ప్రశ్న. ఏప్రిల్ 27, 2026న ప్రారంభించిన నీతి ఆయోగ్ యొక్క DPI at 2047కి సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. 1. DPI 2.0 జీవనోపాధి వృద్ధిపై, DPI 3.0 విస్తృత శ్రేయస్సుపై దృష్టి పెడతాయి. 2. MSME, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం తదితర 8 రంగాల పరివర్తన ఇందులో ఉంది. 3. నీటి ఫ్రాంటియర్ టెక్ హబ్ ఒక యాక్షన్ ట్యాంకుగా పనిచేస్తుంది. 4. DPI 1.0లో ఆధార్, UPI, DBT ఉన్నాయి. ఎన్ని వాక్యాలు సరైనవి? ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 3 మాత్రమే, ఆప్షన్ డి అన్ని అంటే 4. ఇది చూడటానికి పెద్ద క్వశ్చన్లాగా ఉన్నా కాన్సెప్ట్ అర్థమైతే చాలా ఈజీ. అవును. అసలు ఈ DPI 1.0, 2.0, 3.0 అంటే మన మొబైల్ ఫోన్లకొచ్చే సాఫ్ట్వేర్ అప్డేట్స్లా ఉన్నాయి కదా. మనం దీన్ని ఖచ్చితంగా ఆ కోణంలోనే చూడాలి. మన ఫోన్కి ఆపరేటింగ్ సిస్టమ్ ఎంత ముఖ్యమో ఒక దేశం డిజిటల్గా నడవటానికి ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతే ముఖ్యం. ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి, అంటే 4 వాక్యాలు సరైనవే. అంటే అన్నీ కరెక్టే అనమాట. అవును. వాక్యం 4లో చెప్పినట్లు DPI 1.0 అనేది ఒక బేస్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. అందరికీ ఆధార్ ఇచ్చారు, బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు, UPI ద్వారా పేమెంట్ సిస్టమ్ ఇచ్చారు. ఈ బేస్ ఉండబట్టే కదా ఈరోజు మనం టీ కొట్టు దగ్గర కూడా సెకనుల్లో QR కోడ్ స్కాన్ చేసి డబ్బులు కట్టగలుగుతున్నాం. ఎగ్జాక్ట్లీ. అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయింది. మరి 2.0 అప్డేట్లో కొత్తగా ఏమొస్తోంది అంటే అది జీవనోపాధికి సంబంధించిన అప్డేట్. ఉదాహరణకు ఒక చిన్న రైతు తన పంటను నేరుగా దేశంలో ఎక్కడైనా అమ్ముకోవడానికి ONDC లాంటి ప్లాట్ఫామ్స్ తీసుకురావటం. సూపర్. మరి 3.0 సంగతేంటి? ఇక 3.0 విషయానికొస్తే అది రాబోయే 20 ఏళ్ల టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ఉపయోగించి విద్య, ఆరోగ్యం సహా ఆ 8 కీలక రంగాల్లో సమూల మార్పులు తెచ్చి అందరికీ శ్రేయస్సు కల్పించడం దీని లక్ష్యం. అయితే ఇక్కడ వాక్యం 3లో ఒక ఆసక్తికరమైన పదముంది, యాక్షన్ ట్యాంక్. సాధారణంగా నీతి ఆయోగ్ లాంటి వాటిని థింక్ ట్యాంక్ అంటారు కదా. ఈ యాక్షన్ ట్యాంక్ అంటే ఏంటి? కూర్చుని రిపోర్ట్లు రాయకుండా ఫీల్డ్లోకి దిగుతారా? కరెక్ట్గా పట్టుకున్నారు. థింక్ ట్యాంక్ అంటే ఏసీ గదుల్లో కూర్చుని విధానాలు, పేపర్లు రాస్తారు. కానీ ఈ ఫ్రాంటియర్ టెక్ హబ్ అనే యాక్షన్ ట్యాంక్ అలా కాదు. వీరు ఆలోచనలు చేయడంతో పాటు ఆ టెక్నాలజీని గ్రౌండ్ లెవెల్లో పైలట్ ప్రాజెక్టులుగా ఎలా అమలు చేయాలో కోడింగ్ రాస్తారు, ప్రయోగాలు చేస్తారు. అంటే క్షేత్రస్థాయిలో సొల్యూషన్స్ చూపిస్తారన్నమాట. అవునండి, అందుకే ఇది చాలా ప్రాక్టికల్ అప్రోచ్. అద్భుతం. మరో లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. కీప్ లెర్నింగ్ అండ్ కీప్ కనెక్టింగ్ ద డాట్స్.